సంపాదించిన డబ్బులు అమెరికా నుంచి తెచ్చి 200 కోట్లు పార్టీ ఫండ్ 200 కోట్లు క్యాండిడేట్లకి ఖర్చు పెట్టి కేంద్ర మంత్రి అయి కూర్చున్నావు. తెలియంది ఎవడికి? ఏనాడన్నా ఎవడి కష్టం అన్నా తెలుసా అని అడుగుతున్నాను. కార్యకర్త కష్టం తెలీదు, లేదా ఆ రైతుల కష్టాలు తెలియవు, వాళ్ళ బాధలు తెలియవు, వాళ్ళెంత మానసిక రోదన వేదన పడుతున్నారో తెలీదు. ఇట్లాంటి వాళ్ళందరూ పాలకులు. ఇవాళ మొత్తం 12-13 రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాల్సినటువంటి కాలనీలు అవనండి, లేదా టౌన్షిప్ లో మీరు చెప్తున్నారు కదా, ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాల్సినటువంటి ఈ లేఅవుట్లు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా ఇచ్చినటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ యొక్క లేఅవుట్లు 12-13 అంటున్నారు. ఈ 12-13లో ఎక్కడన్నా కెలుగుతున్నారా? మొత్తం వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి, వాళ్ళ రోడ్లు ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పని, కాలువలు కట్టాలని చెప్పని, వాళ్ళకి కరెంటు ఇవ్వాలని చెప్పని, ఏమన్నా మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేశారు తప్పితే, జనం సొమ్ము మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు కాంట్రాక్టర్కి తప్పితే, ఒక్క చోటన్నా ఎక్కడన్నా వర్కులు జరుగుతున్నాయా? ఎక్కడన్నా ఎక్కడ వర్కులు జరగట్లేదు. వడ్లమాను ఊరు పక్కనటువంటి అనంతారం లేఅవుట్ ఆ సంబంధించిన లేఅవుట్లో కొద్దిగా కెలికారు, అబ్రాజుపాలెం లేఅవుట్లో కొద్దిగా కెలికారు. అబ్రాజుపాలెం లేఅవుట్లో కొంత కెలికింది, అలాగే అనంతారం లేఅవుట్లో కొద్దిగా కెలికింది. ఈ రెండు తప్పితే ఇంకెక్కడన్నా అసలు కెలికారా? గమ్మత్తు చూడండి, సోషల్ మీడియాలో పేరున్నా అని ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే మొత్తం ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో తీసేయాలి. యూట్యూబ్లో ఉండకూడదు, ట్విట్టర్లో ఉండకూడదు, ఫేస్బుక్లో ఉండకూడదు, ఇన్స్టాగ్రామ్లో ఉండకూడదు. మరి ఈనాడు ఆయన ఈటీవీ నిన్నగా మొన్న ఒక 4 రోజుల క్రితం 3 రోజుల క్రితం లేదా వారం క్రితం ఒక ఐటెం వేసింది. ఏమని వేసింది? సెక్టార్ 9 లేకపోతే లేఅవుట్ నెంబర్ 9 అని రైతులు చెప్తున్నారు. ఈటీవీలో ఏమని చెప్తున్నారు? మెగా కంపెనీ మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసేసుకుని మోడీ గారు శంకుస్థాపన చేశాడు. మోడీ గారు 10 సార్లు చెప్పారు రైతులు. మోడీ గారు శంకుస్థాపన చేశాడు. ఎవడండి ఆ కాంట్రాక్టరు? ఇక్కడ రాడండి, మొదలెట్టాడండి, చంద్రబాబు దగ్గర డబ్బులు పట్టుకెళ్ళిపోయాడండి. ఆ రైతులు మాట్లాడింది ఈటీవీలో వేశారు. మరి దాని మీద ఎందుకని మీరు అది మాత్రం ఉండొచ్చా? యూట్యూబ్లో అన్ని చోట్ల పేరు నాని మాట్లాడితే ఉండకూడదా? పేరు నాని మాట్లాడితే ఉండకూడదా అన్న? చూడండి, నేను మాట్లాడినటువంటి వీడియోల్ని తీసేయమని చెప్పి పెట్టినటువంటి శాన్ ఫ్రాన్సిస్కోకి పెడితే వాళ్ళు తీసేస్తా నోటీస్. ఈ రెండు లేవు, ఇప్పుడు దొరకవు. జగనన్న కనెక్ట్స్ అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా, అంటే వీళ్ళ తెలివితేటలు ఎట్లా ఉంటాయి అంటే, నారా చంద్రబాబు నాయుడు తెలివితేటలు బాగా వ్యూవర్షిప్, ఎక్కువ మంది బాగా చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, ఎక్కువ లైక్స్ వచ్చినాయి, ఎక్కువ వ్యూస్ వచ్చినాయి.